ముందుగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారానికై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాదయాత్రలను చేపట్టి మరి యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పాదయాత్రల్లో ఆదోనిలో గల వివిధ 42 వార్డులలో మరి ఎక్కడైతే మౌలిక వసతులు లేవో, ఎక్కడైతే ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రాంతాలంతా కూడా పాదయాత్ర చేసి మరి ప్రజా సమస్యలను సేకరించి మరి యొక్క నివేదికను తయారు చేసి మరి సంబంధిత కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి పరిష్కార మార్గాన పోరాటం చేపట్టాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మేము ఆదోనిలో దాదాపుగా మెజారిటీ వార్డులలో గల వీధులను 6వ తేదీ నుండి మొదటిగా ఆర్ఆర్ లేబర్ కాలనీ ఎక్స్టేషన్ ఏరియాలోన మరి అదేవిధంగా శ్రీ సాయి నగర్లోన, చదువుల రామయ్య నగర్లోన, శ్రీరామ్ నగర్, అయ్యప్ప నగర్, క్రాంతి నగర్ ఎక్స్టేషన్ ఏరియా, మరి క్రాంతి నగర్, న్యూ గాంధీ నగర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్, అదేవిధంగా భీమరెడ్డి నగర్, మరి అదేవిధంగా బుడ్డేకల్ ప్రాంతం, మరి ఇస్వీ రోడ్ నందు గల శ్రీ మారమ్మ దేవాలయం ప్రాంతంలో గల హనుమన్ నగర్, ఈ ప్రాంతం అంతా కూడా మేము పాదయాత్రలో చేపడితే ప్రజలు మాకు మరి విశేషంగా స్వాగతం పలుకుతూ మరి మా సమస్యలు అడిగి తెలుసుకునే సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పి వచ్చినటువంటి వారు మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే. మాకు దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో జీవిస్తున్న చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నాము. వర్షాకాలం వస్తే ఇంటి నుండి బయటకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు, మరి పిల్లలు చదువులు అయినా సరే, లేదా బడికి వెళ్ళాలన్నా, లేదా మీద ఏదైనా అనారోగ్యరీత్యా ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగినా మరి మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మరి మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందుల్ని గురవుతూ ఉన్నాము. మాకు వెంటనే ఈ ప్రాంతాల్లో మురికి కాలువలు, సీసీ రోడ్లు, మరి అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, మరి త్రాగుడాకు మంచినీటి సౌకర్యం లేకుండా జీవిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మౌలిక వసతులు మాకు ఏర్పాటు చేయాలి. మేము కూడా మీరు ఏ ఉద్యమానికి పిలిచినా ఉద్యమంలో భాగస్వాములు సిద్ధంగా ఉన్నామని చెప్పి పాదయాత్రలో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడే మన శ్రీ సాయి నగర్లో అయితే అక్కడ దాదాపు 20 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడైనా సరే, హనుమాన్ నగర్ అయినా సరే, లేదా భీమరెడ్డి నగర్ అయినా, భాస్కర్ రెడ్డి నగర్లో అయినా కూడా మేము వెళ్ళి చూస్తే మరి వాళ్ళు బాత్రూమ్ నీళ్ళు ఒక గుంత పెట్టుకుని ఆ గుంత నిండిన తర్వాత మళ్ళీ ఆ నీటిని ఎత్తి బయట వేసుకునే దుస్థితి చూసాము. ఆ రకంగా సాయినగర్లో అయితే అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు లేఅవుట్ చేసి ఆ లేఅవుట్ స్థలాల్లో కూడా దాదాపు 20 సెంట్లు పైబడి ప్రజా అవసరాల నిమిత్తమైనకై ఆ స్థలాన్ని కేటాయించారు. దాన్ని కొంతమంది రాజకీయ ప్రలోభాలతో వాటిని పట్టాలు సృష్టించుకుని మరి కబ్జా చేసుకున్నారు. ఎందుకంటే రేపొద్దున అక్కడ దాదాపు ఇప్పటికే 200 కుటుంబాల వరకు పైన జీవిస్తూ ఉన్నారు. రేపు పిల్లలకి చదువుకోవాలన్నా, పాఠశాలలు నిర్మించాలనుకున్నా, లేదా ఏదైనా హెల్త్ అర్బన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నా, అంగన్వాడీ సెంటర్లు చేయాలన్నా, ఇలా ఏదైనా ప్రజా అవసరాల నిమిత్తానికి ఏదైనా మనం భవిష్యత్తులో బిల్డింగ్లు కట్టుకోవాలన్నా స్థలం లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఏ నిబంధనలతో పట్టాలు ఇచ్చినారో వాటిని వెంటనే పట్టాలు రద్దు చేసి ప్రజా అవసరాల నిమిత్తానికి ఆ స్థలాన్ని వాడుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుడ్డేకల్ నందు గల కార్యాలయం నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ మరి ఆ ధర్నాలో కూడా మేము ఏదైతే పాదయాత్రలో నివేదిక తయారు చేశామో ప్రజా సమస్యలను, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాము. నాకు తెలిసి మరి ఈ యొక్క ఆదోనిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మురికి కాలువలకు ఆ ప్రాంతంలో స్లమ్ ఏరియాలను డెవలప్మెంట్ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు ఇస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 15-16 కింద కూడా ప్రత్యేక ఆర్థిక వనరులు కూడా వస్తాయి మనకి. ఇవన్నీ కూడా మరి ఈ స్లమ్ ఏరియాలకు వచ్చినటువంటి
గ్రాంట్స్ అయితేనేమి మరి పథకాలు అయితేనేమి వాటి ద్వారా ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో మున్సిపల్ అధికారులు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆర్థికాలతో అదేవిధంగా లోకల్గా మనకు మున్సిపాలిటీకి పెద్ద మున్సిపాలిటీ మరి ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయ వనరులు కూడా మనం ఏదైతే అత్యవసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేసేదానికి కూడా మనకి ఆస్కారం ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి మున్సిపల్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. మరి రేపు ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగిపోయే ర్యాలీ ధర్నాను విజయవంతం చేయడంలో ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఉద్యమంలో పాల్గొనే ఉద్యమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.